సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 900 to 1000 ఉన్న వన్ మోర్ సబ్స్టిట్యూషన్స్ అయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెసే. సో దీనికి ప్యారలల్గానే వన్ మోర్ సబ్స్టిట్యూషన్స్ కూడా రన్ అవుతున్నాయి. సో అవి మన ఛానల్లో కావాలంటే మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్అవుట్ చేయొచ్చు. సో మీరు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి కీప్ ఏ స్ట్రైట్ ఫేస్. అంటే ఏంటి? స్ట్రైట్‌గా ఫేస్ పెట్టడం అంటే నవ్వే సిచ్యువేషన్‌లో కూడా నవ్వడం లేకుండా సీరియస్‌గా ఫేస్ పెట్టడం అనమాట. నాట్ లాఫ్ ఆర్ చేంజ్ యువర్ ఎక్స్‌ప్రెషన్ ఈవెన్ థో యూ వాంట్ టు లాఫ్ అనమాట. సేమ్ అది ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి కీప్ అబ్రెస్ట్ ఆఫ్. కీప్ అబ్రెస్ట్ ఆఫ్ అంటే కీప్ వన్ సెల్ఫ్ అప్డేటెడ్ అనమాట. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్‌గా ఉంటే సో దాన్ని కీప్ అబ్రెస్ట్ ఆఫ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కీప్ యాన్ ఇయర్ టు ద గ్రౌండ్. సో గ్రౌండ్ మీద ఇయర్ పెట్టడం అంటే స్టేయింగ్ ఇన్ఫార్మ్డ్ అండ్ అప్డేటెడ్ అబౌట్ ఎవ్రీథింగ్. సో దేని మీదైనా ఇన్ఫార్మ్డ్‌గా అంటే ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉండి ఐ మీన్ ప్రతి దాని మీద అప్డేట్ అయి ఉండడం అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కూడా. నెక్స్ట్ వచ్చేసి కీప్ ఎన్ ఆర్మ్స్ లెంత్ అంటే కీప్ ఎ డిస్టెన్స్ విత్ సమ్‌వన్ అనమాట. సో చెయ్యి ఉండే డిస్టెన్స్‌ని మెయింటైన్ చేయమని. అంటే కొంత డిస్టెన్స్‌ని మెయింటైన్ చేయమనమాట. నెక్స్ట్ వచ్చేసి కీప్ ఎ కౌంట్ ఆఫ్ అంటే టు రిమెంబర్ ఏ టోటల్. అంటే టోటల్ కౌంట్ చేయడం అనమాట కీప్ కౌంట్ ఆఫ్ అంటే. సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా దాన్ని పూర్తిగా లెక్కపెట్టి ఎన్నున్నాయో గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ వచ్చేసి కీప్ ఇన్ చెక్. కీప్ ఇన్ చెక్ అంటే టు కంట్రోల్ సంథింగ్. సో దేన్నైనా కంట్రోల్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి కీప్ ఇన్ టచ్. కీప్ ఇన్ టచ్ అంటే టు మెయింటైన్ కాంటాక్ట్ విత్ అనదర్ పర్సన్. సో ఇది ఫేమస్ ఇడియము. సో ప్లీజ్ కీప్ ఇన్ టచ్ విత్ మీ అంటారు. సో కీప్ ఇన్ టచ్ విత్ మీ అంటే కలుస్తూ ఉండు, మాట్లాడుతూ ఉండు, కాంటాక్ట్‌లో ఉండు అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీప్ వన్ సైడ్. కీప్ వన్ సైడ్ అంటే రిమైన్స్ కామ్ అంటే ప్రశాంతంగా ఉండడం. కీప్ వన్స్ వర్డ్ అంటే టు అప్‌హోల్డ్ వన్ ప్రామిస్ అంటే ప్రామిస్ చేస్తాం కదా! సో దాన్ని నిలబెట్టుకోవడాన్ని కీప్ వన్స్ వర్డ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కీప్ సమ్‌వన్ ఇన్ ద లూప్. కీప్ సమ్‌వన్ ఇన్ ద లూప్ అంటే గివ్ దెమ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో మనం ఇందాక ఒక పర్సన్ డెస్క్ మధ్యలో కూర్చుంటే సో 4 సైడ్స్ 4 మెంబర్స్ కూర్చొని ఉన్న ఇమేజ్ ఒకటి చూసాం. సో అది ఇది సేమ్ అనమాట. సో ఎప్పటికప్పుడు అప్డేట్‌లు ఇవ్వడం అనమాట. సో గివ్ దెమ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సో అందరికీ సమానంగా స్ప్రెడ్ చేయడం అనమాట. సో దాన్ని కీప్ సంథింగ్ ఇన్ ద లూప్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కీప్ సమ్‌వన్ పోస్టెడ్. సో కీప్ సమ్‌వన్ పోస్టెడ్ అంటే కీప్ షేరింగ్ అట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో పోలీసు వాళ్ళు మూవీస్‌లో అంటూ ఉంటారు. సో వాళ్ళ కానిస్టేబుల్స్‌కి లేదంటే వాళ్ళ స్పై ఉంటారు కదా! వాళ్ళకి కీప్ మీ పోస్టెడ్ అంటారు. అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని. కీప్ సమ్‌వన్ పోస్టెడ్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండు అని. కీప్ ద బాల్ రోలింగ్ అంటే టు మెయింటైన్ ప్రోగ్రెస్ అనమాట. సో ఎప్పటికప్పుడు బాల్ రోల్ చేస్తూ ఉండాలంటే ఎదరికెళ్తూ ఉండాలి. సో ఇక్కడున్నప్పుడు ఒక ప్రోగ్రెస్ ఉంటే, ఇక్కడున్నప్పుడు ఇంకో ప్రోగ్రెస్ ఉంటది. అంటే మూవింగ్ అవుతూ ఉంటుంది అలా అనమాట. నెక్స్ట్ కీప్ అండర్ వన్స్ హ్యాట్. సో ఒకళ్ళ టోపీ కింద దాయడం అంటే టు కీప్ సంథింగ్ సీక్రెట్ అనమాట. అంటే తెలియకుండా దాయడం అనమాట. నెక్స్ట్ కీప్ అప్ అంటే టు ప్రిటెండ్ బి హ్యాపియర్ ఆర్ రిచర్ సో యాజ్ టు కన్సీల్ ద రియల్ సిట్యుయేషన్. సో అసలైన సిట్యుయేషన్‌ని దాచిపెట్టి ఉంచడానికి హ్యాపియర్‌గా, రిచ్‌గా ఉన్నట్టు నటించడం అనమాట కీప్ అప్ అంటే. సో కీప్ అప్ విత్ ది జోనసెస్ అంటే స్ట్రైవ్ టు మ్యాచ్ వన్స్ నైబర్స్ ఇన్ స్పెండింగ్ అండ్ సోషల్ స్టాండింగ్. సో మన ఇంటి పక్కన ఒక రిచ్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళకి మనం మ్యాచ్ చేయాలనుకుని సో మన స్తోమతకు మించి వాళ్ళకున్న కారు కొనడం, వాళ్ళు కట్టిన ఇల్లు కట్టడం. సో ఇలా అనమాట. వాళ్ళని మ్యాచ్ చేయడానికి ప్రతి దాంట్లోనూ తాపత్రయపడ్డం. నెక్స్ట్ వచ్చేసి కీప్ యువర్ చిన్ అప్. కీప్ యువర్ చిన్ అప్ అంటే రిమైన్ చీర్‌ఫుల్ అండ్ హోప్‌ఫుల్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్‌స్టాన్సెస్. సో డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో కూడా తల నిలబెట్టుకొని ఉండాలంటారు కదా! సో అంటే తలెత్తుకొని ఉండడం అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి కీప్ యువర్ షర్ట్ ఆన్. కీప్ యువర్ షర్ట్ ఆన్ అంటే రిమైన్ కూల్. సో షర్ట్ ఏసుకోకుండా ఉండడం అంటే ఏంటి? కోపంగా ఉండడం, యాంగర్‌గా ఉండడం. సో షర్ట్ ఏసుకోవడం అంటే కూల్ అవ్వడం అనమాట అలా. కీప్ యువర్ విగ్ ఆన్. కీప్ యువర్ విగ్ ఆన్ అంటే టు కామ్ డౌన్ అనమాట. సో ఇవి కోర్ట్ దాంట్లో ఎక్కువ వాడతారు. సో కీప్ యువర్ విగ్ ఆన్ అంటే టు కామ్ డౌన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీప్ హోల్డ్ సంథింగ్ ఎట్. సో ఏంటంటే టు కంట్రోల్ సంథింగ్ అండ్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కాజింగ్ యూ ప్రాబ్లమ్స్. అంటే దేన్నైనా కంట్రోల్ చేయడం అనమాట. అది మనకి ప్రాబ్లమ్ అవ్వకూడదు కంట్రోల్ చేసే సిట్యుయేషన్‌లో. అలాంటి దాన్ని కీప్ హోల్డ్ సంథింగ్ ఎట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కీప్స్ యాన్ ఓపెన్ హౌస్. కీప్స్ యాన్ ఓపెన్ హౌస్ అంటే వెల్కమ్ ఆల్ ద మెంబర్స్ అనమాట. సో అందరిని లోపలికి ఇన్వైట్ చేస్తే సో లేదా అందరిని వెల్కమ్ చేస్తే సో దాన్ని కీప్స్ యాన్ ఓపెన్ హౌస్ అంటారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కీప్ ఎట్ లెవెల్ హార్డ్. కీప్ ఎట్ లెవెల్ హెడ్ అంటే వాస్ సెన్సిబుల్. సో ఆహ్, సో సింపుల్‌గా చెప్పాలంటే కెప్ట్ ఏ లెవెల్ హెడ్ అంటే సో పైకెళ్ళడం అనమాట. ఏదైనా స డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో నెమ్మదిగా పైకి వెళ్ళడాన్ని కెప్ట్ ఏ లెవెల్ హెడ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కెప్ట్ ఏ స్టిర్ అప్పర్ లిప్. సో వాస్ సెన్సిబుల్ అంటే
ఇది దీనికి కాదనుకుంటున్నా మిస్ మ్యాచ్ పడింది. నెక్స్ట్ వచ్చేసి కెప్ట్ ఎ స్టిఫ్ అండర్ లిప్ అనమాట. కెప్ట్ ఎ స్టిఫ్ అండర్ లిప్ అంటే రిమైన్డ్ ఎక్స్‌ప్రెషన్‌లెస్ అనమాట. అంటే ఎక్స్‌ప్రెషన్ ఏం పెట్టకుండా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిక్ సమ్‌వన్ వెన్ దే ఆర్ డౌన్. సో, కొంతమంది డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తన్నడం అంటే ఇంకా ఫర్దర్ ట్రబుల్‌లోకి నెట్టేయడం అనమాట. ఆల్రెడీ డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాడు. వాళ్ళని ఇంకా డిప్రెషన్‌లోకి నెట్టేయడం అలా. కిక్ ద బకెట్ అంటే టు డై తెలిసిందే, ఇది వెరీ ఫేమస్ చిన్నప్పటి నుంచి. సమ్ రాండమ్ పర్సన్ ఇన్ అవర్ స్ట్రీట్ కిక్డ్ ద బకెట్ అంటాం. సో, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిక్డ్ అప్ ఎ రో. కిక్డ్ అప్ ఎ రో అంటే మేడ్ ఏ గ్రేట్ ఫస్ట్ కాజ్ ఎ డిస్టర్బెన్స్ అనమాట. సో, ఫస్ట్ అంటే అది చెప్పాను కదా! సో, మొత్తం గందరగోళం అయిపోవడం అనమాట. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అలా అనమాట. నెక్స్ట్ కికింగ్ హిస్ హీల్స్. కికింగ్ హిస్ హీల్స్ అంటే వేస్టింగ్ టైమ్ అనమాట. సో, టైం వేస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు కికింగ్ హిస్ వీల్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి హీల్స్‌ని కిక్ చేయడం వల్ల యూజ్ ఏం వస్తది? యూజ్ ఏం రాదనమాట. సో, అలా టైం వేస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి కిల్ 2 బర్డ్స్ విత్ 1. సో, ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా! సో, అది ఎగ్జాక్ట్‌గా ఇదే అది. కిల్ 2 బర్డ్స్ విత్ 1 అంటే టు సర్వ్ 2 పర్పసెస్ ఎట్ వన్ టైమ్. నెక్స్ట్ కిత్ అండ్ కిన్. కిత్ అండ్ కిన్ అంటే బ్లడ్ రిలేటివ్స్ అనమాట. సో, నేను కిన్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా! అల్లాద్దీన్ ఖిల్జీ ఒకటి ఉంటాడు. వాడతాడు కిన్‌కి సంబంధించని. సో, అదేంటో మీరు ఇప్పటికి ఫైండ్ చేసే ఉంటారు. సో, ఒకవేళ తెలుసుకోకపోతే మళ్ళీ ఒకసారి తెలుసుకొని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడ కిత్ అండ్ కిన్ అంటే బ్లడ్ రిలేటివ్స్ అనమాట. సో, అక్కడ కూడా కిన్‌కి సంబంధించే వాడతాడు. అక్కడ కూడా రిలేటివ్స్ బ్లడ్ ఫ్యామిలీకి సంబంధించే. సో, అదేంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కిటీ కార్నర్. కిటీ కార్నర్ అంటే థింగ్స్ లొకేటెడ్ డయాగోనల్లీ అపోజిట్ టు ఈచ్ అదర్ అనమాట. సో, ఆ డయాగోనల్‌గా అపోజిట్‌గా ఉంటే దాంట్లని కిటీ కార్నర్స్ అంటారనమాట. సో, అవి ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ మాత్రం హౌసెస్ ఉన్నాయి. సో, ఎక్కడైనా ర్యాండమ్‌గా యాపిల్స్ పెట్టారనుకోండి ఇలాగా. సో, డయాగోనల్‌గా అపోజిట్‌గా ఉంటాయి కాబట్టి సో, అవి కూడా కిటీ కార్నర్ అవుతాయనమాట. నెక్స్ట్ వచ్చేసి నాక్ డౌన్. నాక్ డౌన్ అంటే డిమాలిష్ అనమాట. అంటే కూల్చేయడం, పడగొట్టేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైక్ ద బ్యాక్ ఆఫ్. లైక్ ద బ్యాక్ ఆఫ్ అంటే టు హావ్ డీటెయిల్డ్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. సో, ఏదైనా దాని గురించి డీటెయిల్‌గా నాలెడ్జ్ ఉంటే సో, దాన్ని లైక్ ద బ్యాక్ ఆఫ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఇన్‌సైడ్ ఔట్. అంటే టు ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్. సో, ఏదైనా దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుస్తూ ఉంటే సో, దాన్ని సంథింగ్ డీటెయిల్స్ అబౌట్ ఆఫ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, హౌ మెనీ హౌ మెనీ బీన్స్ మేక్ 5. సో, హౌ మెనీ బీన్స్ మేక్ 5 అంటే వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ ఇంటెలిజెంట్ అనమాట. సో, ఆహ్, కొంచెం తెలివిగలవాడు లేకపోతే అన్నీ తెలిసినవాడు. సో, దాన్ని హౌ మెనీ బీన్స్ మేక్ 5 అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి లేడ్ డౌన్ దేర్ ఆర్మ్స్. సో, లేడ్ డౌన్ దేర్ ఆర్మ్స్ అంటే ఆర్మ్స్ అంటే వెపన్స్. వెపన్స్‌ని కింద పడేశారంటే సరెండర్ అయిపోయారని. ఓడిపోయారనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్ అప్ అంటే యాక్సెప్ట్ ఈగర్‌లీ. సో, దేన్నన్నా యాక్సెప్ట్ చేస్తే దాన్ని ల్యాప్ అప్ అంటారనమాట. నెక్స్ట్ లార్జ్ హార్టెడ్. సో, లార్జ్ హార్టెడ్ అంటే జనరస్ పర్సన్ అంటే జాలి దయ కలిగిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో, ఇది కూడా చాలా ఫేమస్. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే లాస్ట్ ఇన్ ఆర్డర్ టు మెన్షన్ బట్ నాట్ లాస్ట్ ఇన్ ఇంపార్టెన్స్ అనమాట. సో, మెన్షన్ చేసేటప్పుడు లాస్ట్‌లో మెన్షన్ చేస్తారు. అలాగని లాస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని కాదని. అంటే ఇంపార్టెంట్‌లోనే లాస్ట్ పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాచ్ డౌన్ టు సంథింగ్ అంటే ఏదైనా పట్టుకోవడం అనమాట గట్టిగా. సో, ఇలా దేన్నన్నా గట్టిగా పట్టుకుంటే దాన్ని లాచ్ డౌన్ టు సంథింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లేట్ ఇన్ ఎ డే. సో, లేట్ ఇన్ ద డే అంటే టూ డిలేడ్ టు బీ ఆఫ్ ఎనీ యూజ్. అంటే టూ డిలేడ్ అనమాట. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆపడానికి వచ్చాడు. బట్ యూజ్ ఏముంది మొత్తం కాలిపోయింది అప్పటికి. సో, అది లేట్ ఇన్ ద డే అంటే. నెక్స్ట్ వచ్చేసి లాటిన్ అండ్ గ్రీక్. లాటిన్ అండ్ గ్రీక్ అంటే అనేబుల్ టు అండర్‌స్టాండ్. నేను నిన్న క్లాస్‌లోనే చెప్పాను. గ్రీక్ అంటే అదొక డిఫికల్ట్ లాంగ్వేజ్ ఎర్లియర్ డేస్‌లో యూరోపియన్ టైమ్‌లో. సో, దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని. సో, లాటిన్ కూడా అలాంటిదే. సో, లాటిన్ అండ్ గ్రీక్ అంటే అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేయన్నమాట. సో, డిఫికల్ట్ టర్మ్స్ అలా లాటిన్ అండ్ గ్రీక్ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి లాఫ్స్ లైక్ ఎ ట్రైన్. సో, లాఫ్స్ లైక్ ఎ ట్రైన్ అంటే లాఫ్ లౌడ్‌లీ అనమాట. సో, భయంకరంగా గట్టిగా నవ్వడం అనమాట. అలా అనమాట. నెక్స్ట్ లారెల్స్. లారెల్స్ అంటే టు ఎర్న్ గ్రేట్ ప్రెస్టేజ్. సో, లారెల్స్ అంటే అనమాట ప్రెస్టేజ్ అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే రెస్పెక్ట్ రావడం అనమాట. సో, ఏదైనా రివార్డ్ పొందడం అలా అనమాట. హానర్ పొందడం అలా. లే హ్యాండ్స్ ఆన్. లే హ్యాండ్స్ ఆన్ అంటే టు టచ్ ఆర్ గ్రాబ్ సమ్‌వన్ ఆఫెన్ విత్ ద థ్రెట్ ఆఫ్ వైలెన్స్. సో, ఎవరినన్నా భయపెట్టడం గురించి లేదంటే వైలెన్స్ చేయడం కోసం గట్టిగా పట్టుకుంటే దాన్ని లే హ్యాండ్స్ ఆన్ అంటారు. నెక్స్ట్ లేఔట్. లేఔట్ అంటే స్పెండ్ అనమాట. అంటే
ఖర్చు పెట్టడం అనమాట. లేఅవుట్ చేయడం అంటే ఖర్చు పెట్టడం సింపుల్‌గా చెప్పాలంటే. మనకి లేఅవుట్ అనే వర్డ్ ఎక్కడ వాడతారు? బిల్డింగ్స్‌లో, అపార్ట్మెంట్స్‌లో ఇలా లేఅవుట్లు ఉంటాయి కదా! సో, లేఅవుట్‌లేస్తారు. అంటే ఏంటంటే ఖర్చు పెడతారనమాట. ఖర్చు పెట్టిన తర్వాత వాటిని కన్‌స్ట్రక్ట్ చేస్తారు. సో, అమౌంట్ ఖర్చు పెడితేనే కదా అవి లేఅవుట్ రియల్ ఫార్మ్‌లోకొస్తాయి. అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లేయింగ్ ఇట్ ఆన్ థిక్. లేయింగ్ ఇట్ ఆన్ థిక్ అంటే అన్ ఎగ్జాగరేషన్ అనమాట. అంటే ఒక ఎగ్జాగరేషన్ అంటే తెలుసు కదా! సో, అది వాడు ఎగ్జాగరేషన్ చేసి చెప్తున్నాడు రా అంటారు. అంటే ఎక్కువ చేసి చెప్పడం అనమాట. అతి చేసి చూపించడం అలా అనమాట. అతిశయోక్తి అంటారా అలా. నెక్స్ట్ లేయింగ్ ఆఫ్. లేయింగ్ ఆఫ్ అంటే డిస్మిసల్. ఇది చాలా కామన్‌గా వస్తున్న వర్డ్ అనమాట రీసెంట్‌గా. ఎందుకంటే అన్ని కంపెనీస్ లే ఆఫ్ చేసేస్తాయి. సో, లేయింగ్ ఆఫ్ అంటే డిస్మిస్ చేస్తడం అంట జాబ్ నుంచి. సో, నెక్స్ట్ వచ్చేసి లీడ్ సమ్‌వన్ బై ద నోస్. సో, నోస్ పట్టుకొని లీడ్ చేయడం అంటే కంప్లీట్‌గా కంట్రోల్ చేయడం అనమాట వాళ్ళని. సో, నెక్స్ట్ వచ్చేసి లీన్ అండ్ మీన్. లీన్ అండ్ మీన్ అంటే రెడీ అండ్ ఎఫిషియంట్ అనమాట. సో, అంటే సిద్ధంగా ఉందనమాట. ఫుల్‌గా రెడీగా ఉందనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి లెర్న్ బై హార్ట్. లెర్న్ బై హార్ట్ అంటే టు మెమరైజ్ సంథింగ్. సో, ఏదైనా మనసుతో గుర్తుపెట్టుకోవడం, మనసుతో చదవడం అంటే ఏంటి? ఎక్కువసేపు గుర్తుపెట్టుకోవడం, బాగా గుర్తుపెట్టుకోవడం అలా అనమాట. నెక్స్ట్ లెర్న్ అండ్ నో ద రోప్స్. సో, రోప్స్ గురించి తెలుసుకోవడం అంటే లెర్న్ టు డూ పర్టిక్యులర్ జాబ్స్, బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద డీటెయిల్, నో హౌ ప్రాపర్‌లీ. అంటే ఏదైనా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం అనమాట. సో, మాకు జాబ్ చేసేటప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ ఇంకో నార్మల్ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! మొత్తం అన్ని డీటెయిల్స్‌ని. సో, అలా అనమాట. సో, ప్రతీదీ చెప్పడం అనమాట. పూసగుచ్చినట్టు చెప్పడం అంటారు చూసారా? సో, అదే అనమాట. లెర్న్ నో అబౌట్ ద రోప్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి లీవ్ నో స్టోన్ అన్‌టర్న్డ్. అంటే టు ట్రై ఎవ్రీ పాసిబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్. సో, అంటే ఆహ్, ఆ పని చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేయడం అనమాట. సో, అది పాసిబుల్ చేయడం కోసం అన్ని రకాలుగా ట్రై చేయడం అనమాట. నెక్స్ట్ లీవ్స్ యూ ఇన్ ద లర్చ్. లీవ్స్ యూ ఇన్ ద లర్చ్ అంటే లీవ్ సమ్‌వన్ ఇన్ ఎ హెల్ప్‌లెస్ కండిషన్, డిజర్ట్ సమ్‌వన్ ఇన్ హిస్ డిఫికల్టీస్ అనమాట. అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం. ఇది కూడా సేమ్ డిఫికల్టీ సిట్యుయేషన్స్‌లో ఉన్న ఇడియం లాంటిదే. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఔట్ ఇన్ కోల్డ్. సో, కోల్డ్‌లో వదిలేయడం అంటే ఇగ్నోర్ చేయడం. అంటే పట్టించుకోకపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. సో, అటు, ఇటు, సెంటర్ అంటే హ్యాపీనెస్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్ అనమాట. అంటే చుట్టూరు హ్యాపీనెస్సే ఉందని రిప్రజెంట్ చేయడం కోసం ఈ ఇడియం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెండ్ మీ యువర్ ఇయర్స్. అంటే మీ చెవులు ఇవ్వండి అంటే దాని అర్థం ఏంటంటే టు పొలైట్‌లీ ఆస్క్ సమ్‌వన్స్ అటెన్షన్. అంటే వాళ్ళ అటెన్షన్ మనకి ఇమ్మని. సో, ఇస్తేనే కదా వాళ్ళు వినగలరు. సో, వాళ్ళని అటెంటివ్‌గా ఉండమని అలా. లెండ్ సమ్‌వన్స్ ఎ హ్యాండ్. సో, అంటే హెల్ప్ చేయడం అనమాట. టు హెల్ప్ ఆర్ అసిస్ట్ ఎస్పెషల్లీ వాలంటీర్‌లీ కావాలని హెల్ప్ చేయడం అనమాట. లెండ్ సమ్‌వన్ ఎ హ్యాండ్ అంటే. ఇది చాలా ఫేమస్ ఇడియం. సో, నెక్స్ట్ లెట్ బైగాన్స్ బి బైగాన్స్. సో, బైగాన్స్ బి బైగాన్స్ అంటే ఫర్గెట్ పాస్ట్ అఫెన్సెస్ అండ్ కాజెస్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ దట్ కెన్ బి రికన్సైల్డ్. అంటే ఏంటంటే ఇదివరకు ఇది ఓల్డెన్ డేస్‌లో ఇలా కొట్టుకునేవాళ్ళు. బట్ ఏంటంటే వాళ్ళు తప్పులు తెచ్చుకొని ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. అంటే జరిగిందేదో జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అంటే జరిగిందేదో జరిగింది అనేదానికి పర్ఫెక్ట్ ఇడియం అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి లెట్ డౌన్. లెట్ డౌన్ అంటే టు ఫెయిల్. సో, ఆహ్, నిరాశ కలిగించడం అనమాట. సో, అలాంటి దానికి లెట్ డౌన్ అని వాడతారనమాట. సో, ఇక్కడ దేని గురించో చాలా నిరాశగా ఉన్నారనమాట. అంటే చాలా పెద్ద కేక్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నాడు. కానీ చిన్న కేక్ తేవడం వల్ల నిరాశ వచ్చింది. అలా అనమాట. నెక్స్ట్ లెట్ ఆఫ్ స్టీమ్. లెట్ ఆఫ్ స్టీమ్ అంటే టు వర్క్ ఆర్ ప్లే ఆఫ్ ఎక్సెస్ ఎనర్జీ అనమాట. సో, ఎక్కువగా ఎక్సెస్‌గా వర్క్ చేసేయడం అనమాట. ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. అంటే డు నాట్ డిస్టర్బ్ అండ్ బీయింగ్ అన్ ఓల్డ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. అంటే ఏంటంటే పడుకున్న దాన్ని కెలకొద్దు అంటాం కదా! అంటే దారిన పోయేదాన్ని నేలకు పాముకున్నట్టు అంటారు చూసారా? ఒంటికి పాముకున్నట్టని అలా అనమాట. అంటే కుదురుగా ఉన్నదాన్ని అలాగే వదిలేయండి. దాన్నెళ్లి కెలకొద్దు అని. సో, దాన్ని అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటారనమాట. అంటే ఏదైనా ప్రాబ్లమ్ డార్మెంట్ స్టేట్‌లో ఉంటే దాన్ని అలా ఉండనివ్వండి. దానికి తెలియక మరీ మళ్ళీ తగిలించుకోవద్దు అని అలా అనమాట అర్థం. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి లెట్ సంథింగ్ స్లిప్ త్రూ ఓన్స్ ఫింగర్స్. అంటే చేతి వేళ్ళలోంచి జారిపోయిందంటారు. అంటే ఏంటంటే ఆపర్చునిటీ పోయిందనమాట. అంటే ఏం లేదురా చేతి వేళ్ళలోంచి మిస్ అయిపోయిందంటారు. అంటే ఆపర్చునిటీ మిస్ అయిందనమాట. లెట్ ద క్యాట్ ఔట్ ఆఫ్ ద బ్యాగ్. అంటే ఏంటంటే రివీల్ ఎ సీక్రెట్ కేర్‌లెస్‌లీ ఆర్ బై మిస్టేక్. అంటే అనుకోకుండా సీక్రెట్‌ని రివీల్ చేసేస్తే దాన్ని లెట్ ద క్యాట్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి లెట్ ద చిప్స్ ఫాల్ ఎవ్రీవేర్ దే మే. అంటే లెట్ సంథింగ్ హ్యాపెన్ వితౌట్ బాదరింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తాయో పట్టించుకోకుండా సరే వదిలేయడం అనమాట. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో జరుగుద్దని తెలిసి కూడా జరిగితే జరగని అని గడుగుడ్డని వదిలేయడం అనమాట. అంటే ఏం చేయకుండా ఉండడం.
సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి లెట్ ద గ్రాస్ గ్రో అండర్ వన్స్ ఫీట్. అంటే వన్స్ ఫీట్ కింద గ్రాస్ గ్రో అవ్వడం అంటే టు డిలే ఇన్ టేక్ యాక్షన్. అంటే ఏ పని చేయకుండా ఉండడం వల్ల లేట్ అవ్వడం అనమాట. పని చేయడంలో లేట్ అవ్వడం. సో, ఇప్పుడు ఏదన్నా చేయాలనుకుంటున్నాడు. కానీ తర్వాత చేద్దాం అనుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత. ఆ సంవత్సరం వరకు అక్కడే ఉన్నాడు. ఏమవుతది? గ్రాస్ చుట్టూ పోద్ది. అంటే ఏంటి దాని అర్థం? అంటే పని చేయట్లేదని అర్థం అనమాట. సో, దాని అర్థం ఇదనమాట. లెట్ ద గ్రాస్ గ్రో అండర్ వన్స్ ఫీట్ అంటే. నెక్స్ట్ ఏంటంటే లెట్ యువర్ హెయిర్ డౌన్. లెట్ యువర్ హెయిర్ డౌన్ అంటే బిహేవ్ ఫ్రీలీ అండ్ అన్ఇన్హిబిటబుల్లీ. అంటే ఏంటంటే టు టేక్ ఇట్ ఈజీ అండ్ రిలాక్స్ అనమాట. సింపుల్‌గా తీసుకోవడం, రిలాక్స్ అవ్వడం అనమాట. ఫ్రీగా ఉండడం. సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి అది వాడతారు. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అంటే ఏ సిట్యుయేషన్ ఇన్ విచ్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ ఫెయిర్ అండ్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ సక్సీడింగ్. సో, లెవెల్ అంటే సమానం. ప్లేయింగ్ అంటే ఆడడం. అంటే సమానంగా ఆడడం అంటే మన అపోజిట్ నుంచి కూడా సమానంగా ఉండాలనమాట. అంటే ఫెయిర్ పర్సన్‌ని ఉండడం అనమాట. అది ఏదైనా అవ్వచ్చు. బిజినెస్‌లో అవ్వచ్చు, స్పోర్ట్స్‌లో అవ్వచ్చు అలా. నెక్స్ట్ లై ఇన్ ద బెడ్ వన్ హ్యాస్ మేడ్. అంటే ఎవరు తీసుకొని గొయ్యిలో వాళ్ళే పడతారంటారు కదా! సో, దానికి ఎగ్జాక్ట్ ఫేస్ అనమాట. ఫేస్ ద అన్‌ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్ట్స్. అంటే ఎవరు చేసిన దానికి వాళ్ళే బాధ్యులు అనేది ఎగ్జాక్ట్. నెక్స్ట్ లై డౌన్. లై డౌన్ అంటే నాట్ టు బి నోటీస్డ్. అంటే ఇది చూడండి క్యాంఫ్లాగ్ లాగా ఎలా ఉన్నారు. సో, గ్రీన్ కలర్ డ్రెస్ ఏసుకొని, గ్రీన్ కలర్ ఏసుకొని చెట్లలో కలిసిపోవడానికి రెడీగా ఉన్నాడు. అంటే నోటీస్‌గా అవ్వడానికి రెడీగా లేడనమాట. నోటీస్ అవ్వడానికి అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది టన్నెల్. సో, ఏంటంటే సంథింగ్ దట్ సిగ్నల్స్ దట్ ఎండ్ ఆఫ్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్. సో, సింపుల్‌గా చెప్పాలంటే లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్ అంటే సో, టన్నెల్ అంటే ఎలా ఉంటది? డార్క్‌గా ఉంటది మొత్తం. సో, చివరన లైటింగ్ ఉందంట. అంటే ఏంటి? అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్ నుంచి ఏదో ఒక హోప్ ద్వారా బయట పడుతున్నాను నేను అనేది రిప్రజెంట్ చేయడానికి ఇది వాడతారనమాట. అంటే ముందుగా మనకి మంచి రోజులొచ్చాయి అలా అలా అనమాట. లైక్ ఎ క్యాట్ ఆన్ ఎ హాట్ టిన్ రూఫ్. సో, లైక్ ఎ క్యాట్ ఆన్ ఎ హాట్ టిన్ రూఫ్ అంటే బీయింగ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్. సో, ఎజిటేషన్ అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్ అనమాట. సో, అదొక ఇప్పుడు టిన్ రూఫ్ ఎలా ఉంటది? టిన్‌తో తయారు చేసిన రూఫ్ చాలా వేడిగా ఉంటదనమాట. సో, అలాంటి వేడి దాని మీద క్యాట్ నడుస్తూ ఉంటే అది ఉంటదా అక్కడ? పరిగెడతదనమాట. జంప్ చేత్తది, పరిగెడతది. అంటే అదొక రకమైన స్టేట్ అనమాట ఎజిటేషన్ అంటే. సో, అలాంటి స్టేట్‌లో ఉండేటప్పుడు రిప్రజెంట్ చేయడానికి ఆ ఐడియా వాడతారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఎ డయింగ్ డక్ ఇన్ ఎ థండర్ స్టార్మ్. సో, థండర్ స్టార్మ్‌లో చనిపోయే బాతు అంటే డిజెక్టెడ్ అనమాట. సో, డిజెక్టెడ్ అనే సిట్యుయేషన్ రిప్రజెంట్ చేయడానికి లైక్ ఏ డయింగ్ డక్ ఇన్ ఎ థండర్ స్టార్మ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఏ ఫీనిక్స్. లైక్ ఏ ఫీనిక్స్ అంటే విత్ ఎ న్యూ లైఫ్. అంటే ఫీనిక్స్ పక్షి గురించి తెలిసే ఉంటది కదా చాలామందికి. సో, ఈ ఫీనిక్స్ పక్షి ఏం చేస్తదంటే తను బర్త్ ఇచ్చేటప్పుడు తన బాడీని వేడి చేసి సో, ఆ వేడి ద్వారా ఆ గుడ్డుని పొదిగేలా చేస్తదనమాట. సో, అది ఫీనిక్స్ అంటే అలా. సో, విత్ ఎ న్యూ లైఫ్ అనమాట. అంటే కొత్త లైఫ్ ఇవ్వడానికి ఉన్న లైఫ్ వదిలేసుకోవడం అలా. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఏ షాగ్ ఆన్ ఎ రాక్. సో, షాగ్ ఆన్ ఎ రాక్ అంటే కంప్లీట్‌లీ ఎలోన్ అనమాట. సో, ఎవరు లేకుండా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఆయిల్ అండ్ వాటర్. సో, ఆయిల్, వాటర్ మిక్స్ అవుతాయా? అవ్వవు. అంటే 2 డిఫరెంట్ పీపుల్ ఈచ్ అదర్ అంటే ఐ మీన్ 2 పీపుల్ హూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే డిఫరెంట్ అనమాట అన్నిటిలోనూ కూడా. అలాంటి పర్సన్ రిప్రజెంట్ చేయడానికి ఆయిల్ అండ్ వాటర్ అని వాడతారు. సో, మనం స్టార్టింగ్‌లో ఒకటి నేర్చుకున్నాం గుర్తుందో లేదో ఆరెంజెస్ అండ్ యాపిల్స్. సో, రెండిట్లికి డిఫరెంట్ అనమాట. సో, అలా 2 డిఫరెంట్ పర్సన్ రిప్రజెంట్ చేయడానికి వాడతారు అలా. నెక్స్ట్ వచ్చేసి లైక్ పుల్లింగ్ టీత్. సో, లైక్ పుల్లింగ్ టీత్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్ అనమాట. సో, టీత్‌ని లాగడం అంత కష్టమా? సో, అలా అనమాట. అలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్ ఫేస్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైక్ టాకింగ్ టు ఎ బ్రిక్. అంటే వాళ్ళతో మాట్లాడడం అంటే ఇన్‌అటెంటివ్. తిరిగి మాట్లాడద్దా ఇది? మాట్లాడదనమాట. సో, అలా అనమాట. అంటే గోడకి చెప్తున్నావా అంటే ఎవరికి చెప్తున్నావు? టైం వేస్టు, ఎనర్జీ వేస్టు అన్నీ వేస్టు. తిరిగి చెప్పదు కాబట్టి అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైక్ 2 బీన్స్ ఇన్ ఎ పాట్. అంటే ఇప్పుడు ఒక పాట్‌లో మా ఈ చిక్కుడుకాయ పాట్‌లో గింజలుంటాయి గదా! 2 ఒకలానే ఉంటాయి. అంటే సేమ్ పర్సన్స్ అనమాట. అంటే సేమ్ టైప్ ఆఫ్ పర్సన్స్ బార్న్ టు ఎ సింగిల్ మదర్ అనమాట. సో, ట్విన్స్ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిలీ లివర్డ్. లిలీ లివర్డ్ అంటే నాట్ బ్రేవ్ అనమాట. అంటే భయం అనమాట. చిన్న చిన్న వాటిలకి కూడా భయపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు లిలీ లివర్డ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లయన్స్ మౌత్. లయన్స్ మౌత్ అంటే డేంజరస్ సిట్యుయేషన్ అనమాట. సో, ఏదైనా డేంజరస్ సిట్యుయేషన్‌లో ఉంటే దాన్ని రిప్రజెంట్ చేయడానికి లయన్స్ మౌత్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ బై లిటిల్. అంటే కొంచెం కొంచెం అనమాట. లిటిల్ బై లిటిల్ అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే కొంచెం కొంచెం గ్రాడ్యుయల్లీ. చూడండి కొంచెం 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 ఎలా పెద్దదయిందో అలా అనమాట. సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి లిటిల్ బై లిటిల్ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి లివ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. లివ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్ అంటే టు హావ్ ఎగ్జాక్ట్ మనీ టు లివ్ ఆన్. అంటే నథింగ్ ఎక్స్‌ట్రా. అంటే మనం బతకడానికి సరిపడా ఉన్నాయి. అంతకు మించి రూపాయి కూడా ఎక్స్‌ట్రా లేదంటాం గదా! సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇది వాడతా. నెక్స్ట్ వచ్చేసి లోడెడ్ వర్డ్స్.
లోడెడ్ వర్డ్స్ అంటే వర్డ్స్ దట్ క్యారీ మోర్ సిగ్నిఫికెన్స్ దాన్ దేర్ లిటరల్ మీనింగ్. సో వాళ్ళ మీనింగ్ కన్నా ఎక్కువ క్యారీ చేస్తాయి అనమాట. సో అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి లోడెడ్ వర్డ్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి లోవ్స్ అండ్ ఫిషెస్. లోవ్స్ అండ్ ఫిషెస్ అంటే మెటీరియలిస్టిక్ వెల్త్. అంటే ఏంటంటే ఇలా గోల్డ్, కాయిన్స్, ఇలా డైమండ్స్ ఇలా ఉంటాయన్నమాట. లోవ్స్ అండ్ ఫిషెస్ అంటే అన్నీ ఫిజికల్ ఫామ్‌లో ఉంటాయన్నమాట వెల్త్. సో అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి లాక్ హార్న్స్. లాక్ హార్న్స్ అంటే ఫైట్ విత్ సమ్‌వన్. సో ఎవరన్నా ఫైట్‌లో ఉంటే సో దాన్ని లాక్ హార్న్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి లాక్, స్టాక్ అండ్ బ్యారెల్. లాక్, స్టాక్ అండ్ బ్యారెల్ అంటే కంప్లీట్‌లీ ఇంక్లూడింగ్ ఆల్ ఈవెన్ పార్ట్స్ ఆఫ్ సంథింగ్ అనమాట. సో ఇప్పుడు బాక్స్ ఉంది. బాక్స్‌కి చూడండి ఇటు సైడ్ ఒకటి, ఎదర తాళం ఒకటి, దీని తాళం ఒకటి, డోర్ ఒకటి. సో ఇలా అనమాట. ప్రతీది స్టెప్పుల కింద ఉంటాయి కదా! సో అన్నీ కలిపితే అదొక బాక్స్ అయింది. సెక్యూర్డ్ బాక్స్ అయింది. అలా అనమాట. నెక్స్ట్ అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి లాక్, స్టాక్ అండ్ బ్యారెల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఇన్ ద టూత్. లాంగ్ ఇన్ ద టూత్ అంటే టూ ఓల్డ్ టు డూ సంథింగ్ రాదర్ ఓల్డ్ అనమాట. సో ఏదైనా చేయడానికి బాగా ఓల్డ్‌గా అయిపోవడం అనమాట. సో చూడండి ఓల్డ్ హార్స్ అయిపోయింది. ఇప్పుడు పరిగెత్తగలదా అంటే లేదు. కానీ నార్మల్‌గా నడవగలదు. సో ఇది రేస్‌కి పనికొస్తదంటే పనికిరాదు. సో ఇలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి అలా వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. సో ఇది ఫేమస్ ఇడియమ్. సో యూ షుడ్ లుక్ ఆఫ్టర్ హెర్ అంటే సో యూ షుడ్ టేక్ ఆఫ్ హెర్ అనమాట. అంటే తన గురించి నువ్వు టేక్ కేర్ చేయాలి అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లుక్ బిఫోర్ యూ లీప్. లుక్ బిఫోర్ యూ లీప్ అంటే థింక్ కేర్‌ఫుల్లీ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్. సో కాన్సిక్వెన్స్ గురించి జాగ్రత్తగా ఆలోచించడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లుక్ డౌన్ అపాన్. లుక్ డౌన్ అపాన్ అంటే రిగ్రెట్ విత్ కాంటెంప్ట్. టు కన్సిడర్ సమ్‌వన్ ఇన్ఫీరియర్ అనమాట. సో ఎవరినైనా తక్కువగా చూడడం అనమాట. సో అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి లుక్ డౌన్ అపాన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి లుక్ ఇంటూ. లుక్ ఇంటూ అంటే ఇన్వెస్టిగేట్ అనమాట. సో ఐ షుడ్ లుక్ ఇంటూ దిస్ కేస్ అంటారు. అంటే ఐ షుడ్ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ అంటారనమాట. సో అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి లుక్ ఇంటూ అని వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి లుక్ అవుట్. లుక్ అవుట్ అంటే బీ కేర్‌ఫుల్. సో దేనితో అయినా జాగ్రత్తగా ఉంటే సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి లుక్ అవుట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి లుక్ షార్ప్. లుక్ షార్ప్ అంటే పే అటెన్షన్ అనమాట. సో దేనికన్నా అటెన్షన్ పే చేస్తే దాన్ని పే లుక్ షార్ప్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి లుక్ టు. లుక్ టు అంటే రిలే ఆన్. సో దేని మీదైనా డిపెండ్ అయి ఉంటే దాన్ని లుక్ టు అంటారనమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రేజెస్‌లో వస్తాయి. సో ఆ వీడియోస్ మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లుకింగ్ ఫర్ గ్రీనర్. లుకింగ్ ఫర్ గ్రీనర్ అంటే ఎక్స్‌ప్లోరింగ్ న్యూ ఆపర్చునిటీస్ అనమాట. ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ గురించి ట్రై చేస్తూ ఉంటే సో అలాంటి సిట్యుయేషన్‌ని లుకింగ్ ఫర్ గ్రీనర్ పాస్చర్స్ అంటారనమాట. సో లుకింగ్ ఫర్ గ్రీనర్ పాస్చర్స్ కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లుకింగ్ ఫార్వర్డ్ టు. లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే ఎక్స్‌పెక్టింగ్ విత్ ప్లెజర్. సో మనం లెటర్స్ రాసేటప్పుడు గానీ, ఈమెయిల్స్ రాసేటప్పుడు గానీ ఎక్కువ వాడుతూ ఉంటాం ఇది. సో ఐ యామ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ అని. సో అంటే ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ విత్ ప్లెజర్ టు మీట్ యూ అని అనమాట. సో మిమ్మల్ని కలుసుకోవడానికి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను, ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను అలా. నెక్స్ట్ వచ్చేసి లూజన్ ద పర్స్ స్ట్రింగ్స్. సో లూజింగ్ ద పర్స్ స్ట్రింగ్స్ అంటే టు ఇంక్రీజ్ ద మనీ అవైలబుల్ ఫర్ ఎక్స్‌పెండిచర్. సో ఇప్పుడు పర్స్ టైట్‌గా ఉందంటే దాని అర్థం ఏంటి? డబ్బులు సేవ్ చేస్తున్నావు లేదంటే దాచిపెట్టావని. సో పర్స్ లూజ్‌గా అయిపోయిందంటే దాని అర్థం డబ్బులు బయటికెళ్ళిపోయినాయి అని. బయటికెళ్ళిపోయినాయి ఇన్ ద సెన్స్ అంటే ఖర్చయిపోయినాయి అని. అంటే ఖర్చు పెట్టేదానికన్నా ఎక్కువ వాడ్డాం అనమాట. నెక్స్ట్ లూజ్ బై ఎ నెక్. లూజ్ బై ఎ నెక్ అంటే లూజ్ బై ఎ స్మాల్ మార్జిన్. సో నెక్ అంటే ఎంత డిస్టెన్స్ ఉంటది? నెక్ అంటే హెడ్‌కిను జా ఆ బాడీకి మధ్యలో ఉండేది కదా! సో ఎంత తక్కువ ఉంటది? సో ఆ మార్జిన్‌లో ఓడిపోవడం అంటే తక్కువలో ఓడిపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కౌంట్ ఆఫ్. లూజ్ కౌంట్ ఆఫ్ అంటే ఫర్గెట్ ద యాక్యురేట్ టోటల్ అనమాట. సో అంటే నంబర్ మర్చిపోవడం. సో ఐ లాస్ట్ ద కౌంట్ ఆఫ్ సో అండ్ సో ఇడ్లీస్ లేదంటే లడ్డూస్ అలా అనమాట. సో అంటే ఏంటంటే ఎంత లెక్క పెట్టానో యాక్యురేట్‌గా మర్చిపోవడం అనమాట. నంబర్ మర్చిపోవడం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫేస్. లాస్ట్ ఫేస్ అంటే బికమ్ ఎంబారస్డ్ అనమాట. సో సిగ్గుపడడం అనమాట. తలంచుకోవడం అలా అనమాట. బికమ్ లెస్ రెస్పెక్టెడ్ బై అదర్స్ అంటే అదర్ వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ కోల్పోవడం అనమాట లాస్ట్ ఫేస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి లూజ్ వన్స్ హెడ్. సో లూజ్ వన్స్ హెడ్ అంటే టు లూజ్ సెల్ఫ్ కంట్రోల్ ఆర్ పానిక్. సో ఏంటంటే కంట్రోల్ కోల్పోవడం అనమాట. పానిక్ అయిపోవడం. సో వాళ్ళ ఉంటది కదా! మనకి ఇప్పుడు కంట్రోల్‌లో ఉండడం వేరు, కంట్రోల్ కోల్పోవడం వేరు. కంట్రోల్ కోల్పోతే ఏమవుతుంది? టెన్షన్ వచ్చేస్తది, పానిక్ వచ్చేస్తది, భయపడిపోతాం, ఫ్రైటన్ అయిపోతాం అలా అనమాట. సో అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి లూజ్ వన్ సైడ్ అంటారనమాట. సో ఇక్కడితో 1000 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 100 అయితే ఉంటాయి. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెసే ఉంటాయి. సో దీనికి ప్యారలల్‌గానే వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ కూడా అప్‌లోడ్ అవుతూ ఉన్నాయి. సో అవి కావాలంటే మన ఛానెల్‌లో చెక్‌ఔట్ చేయొచ్చు. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.